అంటే మీలాంటి మేధావులు చెప్తారు కదా అసలు ఏం జరగబోతోంది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్న ఆలోచన అయితే మీకు ఉంటుంది కదా. ఒక లేదు సార్, ఐ డూ నాట్ బిలీవ్ ఎనీబడి హూ సేస్ వాట్ దే నో అన్లెస్ యూ డూ ఏ సైంటిఫిక్ స్టడీ. మీరు అన్లెస్ మీ పోలింగ్లు ఇవి చేస్తున్నారులేండి, కానీ ఏవి సరైన సైంటిఫిక్ పోలింగ్ లేదు. ఒకటి, రెండు, ప్రజలు మాట్లాడటానికి ముందు ఇష్టపడట్లేరు కాబట్టి ప్రజల అభిప్రాయం తెలియదు. సంక్షేమ ఫలాలు పొందేవాళ్ళు ఇప్పటికి కూడా కాస్త మొగ్గుతున్నారు వైసీపీ వైపు. అభివృద్ధి మరి అదే సంక్షేమం ఇస్తామని చెప్పి అంతకంటే ఎక్కువగా ఇస్తామని అంటున్నారు కదా టీడీపీ. అంటే ఈయన మీద కాస్త నమ్మకం ఎక్కువ ఉన్నట్లుంది ఆయన మీద కన్నా. బట్ టీడీపీ వాళ్ళు వాట్ దే క్లెయిమ్ ఇస్ దట్ దే హ్యావ్ డన్ యాక్చువల్లీ. వాళ్ళు అభివృద్ధి చేశామని చెప్పని అంటున్నారు, మేము సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నాం అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. టీడీపీ అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పని వాళ్ళు అంటున్నారు. సంక్షేమ అభివృద్ధి వైపు వెళ్ళాలా, సంక్షేమం వైపు వెళ్ళాలా ప్రజలు? నా అభిప్రాయంలో ఆ క్లియర్ ఆప్షన్ కనుక టీడీపీ ఇచ్చి ఉంటే వాళ్ళు సంక్షేమం మేము అభివృద్ధి ఏది కావాలో తెలుసుకున్నంటే బాగుండేది. ఓకే, బట్ నౌ వాట్ టీడీపీ కూడా ఇప్పుడు మళ్ళీ సంక్షేమంకి వస్తుంది. సంక్షేమాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేసి మేము అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ఫలాలతో సంక్షేమం చేస్తాం అంటున్నారు. సో ప్రజలు ఎంత నమ్ముతారు అనేది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు అన్నట్టుగా, మీరు మొదట్లో మాట్లాడినట్టుగా ఈ క్యాపిటలిజం అనేది ప్రస్తుతం ఇండియన్ ఎకానమీకి కానీ లేకపోతే ఇండియన్ కల్చర్కి ఎంతవరకు సూట్ అవుతుందని అనుకోవాలి? నో, క్యాపిటలిజం ఈజ్ హౌ ఏ హ్యూమన్ బీయింగ్ లివ్స్. మనందరం మీరు యాజ్ ఎ టీవీ స్టూడియో ఒకటి సార్, ఇప్పుడు నాకు చేతిలోకి 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి లేదా అన్నదే అందరూ ఆలోచిస్తారు తప్పించి లేదు కష్టపడి ఆ 4 వేళ్ళు లోపలికి వెళ్ళడానికి తెచ్చే ప్రొడక్షన్ సంపాదిస్తున్నా లేదా ఊరికే వెళ్ళదు. మన 4 వేళ్ళు పోవాలన్నా ఎవడో ఉత్పత్తి చేయాలి. ఒడ్లు కానీ బియ్యం కానీ కూరగాయలు కానీ ఇంకోటన్నా. సో ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద ప్రొడక్షన్. 4 వేళ్ళు లోపలికంటే అది జరగాలి. సో ఊరికే తింటాం అంటాం కాదు, ఆర్ వి ప్రొడ్యూసింగ్, మనం ఉత్పత్తి చేస్తున్నాం లేదా చూసుకో. ఆ రకమైన మెంటాలిటీ కూర్చొని తినొచ్చు. ఆ రకమైన మెంటాలిటీ ఇంకా ప్రజల్లో ఉందని అంటారా? మనం తీసుకురావాలి, లేకపోతే యూ విల్ బి లైక్ దిస్. నేను చెప్పేది ఏంటంటే కిషోర్ గారు, యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. మీకు ఆప్షన్ లేదండి. ఓకే, మీరు ప్రజల్లో పరివర్తన తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఒకటి, లేకపోతే ఇట్లా బీద బతకచ్చు. 75 ఏళ్ళుగా ఇట్లే బతుకుతున్నాం, ఇంకో 75 ఏళ్ళు కూడా ఇట్లే బతుకుతాం. దట్స్ ఆల్ దెర్ ఇస్. పాకిస్తాన్ అట్లాగే ఉంది, శ్రీలంక అట్లాగే ఉంది, బంగ్లాదేశ్ అట్లాగే ఉంది. ఇంతకన్నా మనకు దారుణమైన దేశాలు ఉన్నాయి, జింబాబ్వే, ఇంకా కెన్యా ఇట్లాంటివి. ఆర్ యూ కెన్ గో టువర్డ్స్ చైనా, సింగపూర్, టైవాన్. అంటే మీ ఉద్దేశం ప్రభుత్వం మారినప్పుడల్లా సంస్కరణలు మారుతూ విధానాలు మారుతూ ఉండాలా దేశంలో? లేదు, ప్రభుత్వాలు భారతదేశంలో ఈరోజు దెర్ ఇస్ ఏ లీడర్షిప్ వాయిడ్. ఎవరు కూడా ప్రజలకి ఉన్న వాస్తవాలు చెప్పడానికి జంకుతున్నారు. దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ డెమోక్రసీ. డెమోక్రసీలో మనకు ఓట్లు కావాలి. మనం అందరం కష్టపడితేనే పైకి వస్తాం అన్న వార్త ఇవ్వటానికి ఇచ్చే ధైర్యం ఈరోజు నాయకత్వం. ప్రజాస్వామ్య దేశం పనికిరాదుగా? ఇండియా ప్రజాస్వామ్య దేశంగా ఉండకూడదా? ప్రజాస్వామ్యంకున్న అతిపెద్ద ముప్పు ఇదే. ఏంటంటే ఉన్నోడి దగ్గర దోచుకొని లేనోడి దగ్గర పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నవారి దగ్గర ఏం దోచుకోవట్లేదుగా. ఎగ్జాక్ట్. ఇప్పుడు లేనోడి దగ్గర కూడా దోచుకుంటున్నారు. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏంటంటే ఇంకా వాడి దగ్గర ఏం లేదు దోచుకోవడానికి. అది వన్. సో ఉన్నవాడే పైకి వస్తున్నాడు, లేనివాడు లేని వాడి కిందగానే ఉండిపోతున్నాడు. నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎ ఫాసిస్ట్ స్టేట్ వేర్ ఉన్నవాడినేమో పెంచుకుంటారు. అదానీలు, అంబానీలు, జిందర్లు వీళ్ళందరూ వాడి దగ్గర కొంత తీసుకొని వీళ్ళకి లంచం ఇచ్చి ఓట్లు తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద సిస్టమ్. బట్ యూ విల్ నెవర్ ప్రాస్పర్ ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక సంపన్న దేశంగా ఎప్పటికీ ఎదగలేము అట్లాంటి వ్యవస్థలు. మీరు క్యాపిటలిస్టులు కాబట్టి అట్లా చెప్తారు. మీరు క్యాపిటలిస్ట్ కాకుండా, క్యాపిటలిస్ట్ విధానాలు ఎంతో కొంత అవలంబించకుండా అభివృద్ధి చెందిన దేశం ఒకటి చూపించండి నాకు. దెర్ ఇజంట్. యూ విల్ నాట్ ఫైండ్. ఇప్పుడు వెనిజువేలా ఉందండి. వెనిజువేలా, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాజ్ వెల్తియర్ దాన్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా కంటే సంపన్న దేశం కొన్ని దశాబ్దాల క్రితం. ఈ రోజు తిండి లేక వస్తున్నారు. సోషలిజం. అందుకునేనా టీడీపీ వాళ్ళు ఎక్కువగా వెనిజులాని ఆంధ్రప్రదేశ్తో పోల్చారు కొన్నాళ్ళ పాటు, శ్రీలంకని ఆంధ్రప్రదేశ్తో పోల్చారు. ఇవన్నీ కూడా ఎందుకని వాడుకలోకి వచ్చినాయి ఎక్కువగా? నో, సోషలిజం ఎనీవేర్ సోషలిజం ఈజ్ అడాప్టెడ్ సార్. ఇట్ ఈస్ ఏ డిజాస్టర్. ఫెయిల్యూర్ కాదు, డిజాస్టర్. క్యూబా తీసుకోండి, నార్త్ కొరియా భయంకరం, మామూలు అరాచకం కాదు. సో ఇట్ డజంట్ వర్క్, ఇట్ డస్ నాట్ వర్క్. కాకపోతే ఏంటంటే 60-70 సంవత్సరాలుగా భారతదేశంలో సోషలిస్ట్ భావజాలం బాగా ఈనుకుపోయి అసలు క్యాపిటలిజం అంటే భూత పదం అయిపోయింది. క్యాపిటలిజం అంటే భూత పదం అయిపోయింది. సో దట్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ పీపుల్, దట్ దే షుడ్ రియలైజ్ కష్టపడ్డోడికి ప్రతిఫలం రావటం అనేది క్యాపిటలిజం. సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది చక్రవర్తి గారి మాటల్లో? కాస్త ఆశాజనకంగా ఉంది. బట్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి, ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయటం కొంతవరకు, బీజేపీ కూడా కలుస్తుందని అంటున్నారు, కొంతవరకు ఆహ్వానించవచ్చు. ఐఎమ్ బీజేపీ వ్యతిరేకిని, బద్ధ వ్యతిరేకిని. అందుకనే అంటున్నాను నేను. మళ్ళీ మీరు వ్యతిరేకించే బీజేపీ మళ్ళీ టీడీపీతో కలుస్తోంది అక్కడ. బీజేపీకి బద్ధ వ్యతిరేకిని. బీజేపీ
బీజేపీ తెలుగు జాతిని చేసిన మోసం, కాంగ్రెస్ ఏమో విభజనలో చేసింది మోసం, బీజేపీ ఏమో విభజన చేసింది. మామూలు మోసం కాదు. అంటే మోడీ చేసిన మోసాన్ని మనకి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా మనం క్షమించకూడదు. సో చూద్దాం ఏమవుద్దాం. ఒకవేళ వెళ్ళటం అనేది చాలా తప్పు నిర్ణయం అని నా అభిప్రాయం, టీడీపీ జనసేన బీజేపీతో కలవటం. బట్ ఆయన చేతిలో ఆయుధం ఉందిగా, ఎలక్షన్ కమిషన్, సిబిఐలు, ఈడీలు, ఐటీలు, సుప్రీంకోర్టులు అన్ని మేనేజ్ చేస్తున్నాడుగా మోడీ. వాళ్ళు అనేది ఏంటంటే మాకు తప్పట్లేదని. బట్ ప్రజలుగా మనలాంటి వాళ్ళు వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్. లేకపోతే నియంతృత్వానికి వెళ్ళిపోద్దండి భారతదేశం. ద వే భారతదేశంలో ఈరోజు వ్యవస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేస్తున్నారు, ఆ వ్యవస్థల్ని ఎట్లా వాడుకుంటున్నారో మనం చూస్తే భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ ఫీల్ వీ విల్ బికమ్ లైక్ ఏ పుటిన్ రష్యా. రష్యాలో పేరుకే ఉంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం పాడ అక్కడ బూడిద ఏం లేదు అక్కడ. ఇట్స్ ఎ డిక్టేటర్షిప్, బట్ ఇట్స్ ఎ డెమోక్రటిక్ డిక్టేటర్షిప్. మొత్తం పుతిన్ చేతిలో ఉంది కాబట్టి. సింగపూర్ కూడా అంతే యాక్చువల్లీ, మీరు ఫాలో అవుతారు. సింగపూర్ డిక్టేటర్షిప్. సింగపూర్ ఇస్ ఆల్సో డిక్టేటర్. వాళ్ళు కూడా ఇట్లాగే ఏదో టోకెన్ గా ఒక ప్రతిపక్ష నాయకుడు పెట్టి కాస్త ఓట్లు వేయించుకుంటారు లేదు కానీ. బట్ అట్లీస్ట్ సింగపూర్ ఇస్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ. గవర్నమెంట్ ఈజ్ నాట్ వెరీ లిబరల్. ఓకే. సో అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి మీకు కొంచెం మింగుడు పడిన వ్యవహారమే. చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ అఫేర్ ఫర్ మీ. ఆంధ్రప్రదేశ్, భారతదేశం కూడా ఇన్ జనరల్. అంటే ఆఫ్ కోర్స్ ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ గురించి. సో దాంతోపాటుగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు మొత్తం భారతదేశానికి సంబంధించి కూడా ఆలోచిస్తారు చాలా మంది. మై ఐడియల్ సిచ్యువేషన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన కలిసి మేము అభివృద్ధి పార్టీ, అతను సంక్షేమ పార్టీ అని బీజేపీని, కాంగ్రెస్ని పుట్టగతులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఐ విల్ బి ఏ హ్యాపీ మ్యాన్. జరిగే సూచన ప్రాంతీయ పార్టీలే మనగలగాలి. నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రీజనల్ పార్టీస్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు లేనప్పుడు ఢిల్లీ సామ్రాజ్యం వస్తుంది. అవును. ప్రజల మనోభావాలకి, ప్రజల హక్కులకు వాళ్ళు గౌరవం ఇవ్వరు. సో దేశాన్ని పాలించడానికి జాతీయ పార్టీ, బట్ రాష్ట్రాన్ని పాలించడానికి ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం. ప్రాంతీయ పార్టీలు మనుగడ ఉండాలి. ప్రాంతీయ పార్టీలతో చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే దే కెన్ అండర్స్టాండ్ లోకల్ ఫీలింగ్స్ అండ్ లోకల్ ప్రాబ్లమ్స్. స్థానిక సమస్యలు, స్థానిక మనోభావాలు ప్రాంతీయ పార్టీలకు అర్థమైనంతగా జాతీయ పార్టీలు అర్థం చేసుకోలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చక్రవర్తి గారు. చాలాసేపు మాట్లాడించే మీ చేత. థ్యాంక్ యూ.